అది యోబుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యోబు ఎలాంటి వ్యక్తి తెలుసా? 38వ అధ్యాయం వరకు తన ఫ్రెండ్స్ ఏ ప్రశ్న వేసినా దానికి జవాబిస్తూ వెళ్ళాడు. కానీ యోబులో ఒక డిస్కరేజ్మెంట్. ఎందుకు నా కుటుంబంలో ఇట్లా జరిగింది, ఎందుకు ఒకే ఒక రోజు నా ఆస్తి పోయింది, నా పిల్లలు పోయారు, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, శరీరం పోయింది, ఏంటిది ఇది? యోబు ప్రశ్నలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం ఇప్పుడు చదవండి, మొదటి 3 వచనాలు చదవండి. యోబు గ్రంథం 38 మొదటి 3 వచనాలు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. యోబులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయండి. యోబులో ఎన్నో ప్రశ్నలు ఉండి, లేదా ప్రజలు వచ్చి ప్రశ్నిస్తారు, యోబు నువ్వు నిజంగా నీతిమంతుడవా, భక్తిపరుడవా, నీకు ఎందుకు జరిగింది, ఏదో పాపం ఉంది, సీక్రెట్గా నువ్వు పాపం చేశావు, ఏవేవో యోబు పైన నిందలు వస్తుంటున్నాయి. యోబు కూడా అనుమానం వస్తుంది, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు, ఎందుకు నన్ను ఒకే రోజు ఇంత బాధించడం మొదలుపెట్టాడు, ఏం చేశాను, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఏవేవో యోబులో ప్రశ్నల పరంపర వస్తుండగా 38వ అధ్యాయం ప్రారంభమవుతుంది. యోబుతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను కూడా నీకు ప్రశ్న వేస్తాను చెప్పు. దేవుడు ప్రశ్నల వర్షం కురిపించి ఆ తర్వాత చివర్లు అంటాడు, కాకులను గురించి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో యోబు. కాకి ఆహారం అవసరమైనప్పుడు, కాకి కావు అని నాకు మొరపెడుతూ ఆకలవుతుందన్నప్పుడు నేను కాకి ఆహారం సిద్ధపరుస్తాను. యోబుకు అర్థమైపోయింది. అంటే యోబు జీవితంలో ఏం లేదు తెలుసా? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ను ప్రశ్నిస్తుంటున్నాడు, ఫ్రెండ్స్ ప్రశ్నలకు జవాబులు ఇస్తుంటున్నాడు, దేవుని ప్రశ్నిస్తుంటున్నాడు, కానీ దేవుని దగ్గర ప్రార్థన లేకుండా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, యోబు కాకి దేవునికి మొరపెడుతుంది, కానీ యోబు మొరపెట్టడంలో ప్రశ్నిస్తుంటున్నాడు, దిగులు పడుతున్నాడు, చింతిస్తున్నాడు, ప్రశ్నలు కలిగి ఉంటున్నాడు. యోబు ప్రార్థించాలి, యోబు ప్రార్థించాలి. నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు ప్రార్థించావు యోబు, ఇప్పుడు ప్రార్థనకు దూరం అయిపోయావు, ప్రార్థన తగ్గిపోయింది. కాకి మొరపెడుతుంది, కానీ యోబు మొరపెట్టడంలా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో వచ్చే సమస్యలు, లేకపోతే మనకు వచ్చే ప్రశ్నల మధ్య, లేదా ఇప్పుడు మాట మారుస్తాను, మనకు వచ్చే చింతల మధ్య ఏ కాంటెక్స్లో ప్రభు ఈ మాట అన్నాడండి? ఏ కాంటెక్స్లో అన్నాడు ప్రభు ఈ మాట? ఒకసారి మనం మూల భాగంలోనికి వద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24, 25, 26 చూద్దాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి చేత కాకపోతే అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ కాంటెక్స్లో శిష్యులతో మాట్లాడుతున్నాడు తెలుసా? వాళ్ళలో చింత వచ్చింది. ఈ యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య ఒకవేళ అయిపోయిన తర్వాత ఏంటి మా పరిస్థితి? యాక్చువల్గా దీని కంటిన్యూషన్ మత్తయి సువార్తలోకి మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు యేసు ప్రభుని, ప్రభా పిత్తార్జిత విషయంలో నాకు న్యాయం తీర్చు ప్రభా, ఆస్తి పంపకాల విషయంలో మాకు న్యాయం తీర్చు ప్రభా. శిష్యులు ఆలోచనలు పడిపోయినారు. యేసు ప్రభుతో తిరుగుతుంటే ఇంట్లో ఆస్తి పాస్తులను బిడ్డలను వదిలేసి వచ్చేసాము, ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు? యేసు ప్రభుతో ఉంటే యేసు ప్రభు పెడుతున్నాడు, తర్వాత యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా అనేటువంటి ఆలోచనలు వారిలో మెదులుతూ ఉండగా అప్పుడు ప్రభు అంటాడు, కాకుల సంగతి విచారించుడి. ఎందుకంటే ఒక మనిషిలోనికి చింత వచ్చిందంటే అండి, అది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకు భయంకరమైనటువంటి అనే పదం వాడుతున్నానంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆలోచించడం వేరు, చింతించడం వేరు. నాకెట్లా, ఎవరున్నారు, ఎవరు పోషిస్తారు, ఏముంది, ఏ రకంగా బతకగలను, ఏ రకంగా ముందుకెళ్ళగలను, ఏం జరుగుతుంది, ఎవరున్నారు సహాయం చేయడానికి? ఎప్పుడైతే ఈ తలంపుల్లోనికి ఆలోచనలు కాదు, చింత అంటే పదే దాని గురించి ఆలోచన చేస్తూ కృంగిపోతూ, ఆలోచన చేస్తూ దిగులు పడుతూ, ఏంటి ఎప్పుడు వస్తుంది జవాబు, ఎప్పుడు అనేటువంటి తలంపులో ఒక వ్యక్తి ఉంటే జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? అతడు భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నట్టుగా కనపడతాడు, కానీ చింతిస్తూ ఉంటాడు. హీఈస్ యాంటిసిపేటింగ్ ఫ్యూచర్, బట్ ఫ్యూచర్ ఈజ్ నాట్ విత్ ఇన్ హిస్ హోల్డ్. భవిష్యత్తు అతని కంట్రోల్లో లేదు, కానీ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తుంటున్నాడు. శిష్యులు అదే అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలీదు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలీదు, అయినా వీళ్ళు చింతించే బ్యాచ్. వీళ్ళు
వీళ్ళు చింతించే బ్యాచ్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో యోబు కూడా తెలియదు. దేవుడు ఏ రకంగా యోబును దర్శిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, యోబు గ్రంథం బైబిల్లోకి వస్తుంది, యోబుకు తెలియదు. కానీ యోబు ఏం తెలియకుండా చింతిస్తూ ఉంటున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కాకుల సంగతి ఆలోచించుడి, కాకుల సంగతి ఆలోచించుడి. వెన్ వీఆర్ వరీడ్ దేవుడు అంటున్నాడు, అప్పుడు నీకు అవసరమైంది చింత కాదు, దేవునితో కనెక్షన్ అవసరం. కాకికి ఎవడు ఇంటికి పిలిచిపెట్టాడండి. ఏ ఇంటికి పోయినా చిన్న చిన్న పక్షులు ఉంటాయండి, పావురాలు ఉంటాయి, పంజరాల్లో చిలకను పెట్టుకుంటారు. ఎవడైనా కాకిని పెట్టుకుంటాడండి? ఎవడు పెట్టుకోడు. ఎవడు కాకిని పెంచేటువంటి బాపతి లేనే లేదు. ఒకవేళ మీరు జూకి వెళ్ళినా కూడా కాకులను పెంచరు. ఎందుకు తెలుసా? నో బడీ హ్యావింగ్ అన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దెమ్. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అందుకే ఏం చేసేది తెలుసా? మీరెవ్వరు నన్ను పట్టించుకోరా, దేవునితో కనెక్షన్ పెట్టుకుంటా, దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నా విషయంలో బాధ్యత వహిస్తాడు. దేవుని బిడ్డలారా, చింత ఏం చేస్తుంది తెలుసా? భవిష్యత్తును గురించి ఆలోచన చేసి కృంగిపో అంటుంది. చింత ఏం చేస్తుంది తెలుసా? భవిష్యత్తును గురించి ఆలోచించి నిరాశపడు, నిస్పృహపడు, ఇక ఏదో ఒకటి చేసేసుకో, ఏదో ఒకటి అయిపోవాలి, ఎందుకు బతుకుతావు అనేటువంటి తలంపు తీసుకొని వస్తుంది. యోబు అదే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, కాకుల సంగతి విచారించుడి. Instead of worrying about your future, instead of connecting yourself with the worry to the future, connect yourself to the God. దేవునితో నీ సంబంధాన్ని కలిగి ఉండు, దేవునితో సంబంధం కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తాం కదా, మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తును మూరడెక్కువ చేసుకోగలడు? చింత ద్వారా మీలో ఏమైనా మార్పు తెచ్చుకోగలరా? ఒక వ్యక్తి చింతించడం తనలోనే మార్పు రాదు. మీ చేత కానటువంటి దాని గురించి మీరు ఎందుకు చింతిస్తారు? దేవుడు అంటున్నాడు, మీ చేత కాందేదో నేను చేయగలను. ఈరోజు దేవుడు అంటున్నాడు, చింతించేటువంటి బ్యాచ్తో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? చింతించేటువంటి యోబుతో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? కాకుల సంగతి. చింతించే ఆ శిష్యులతో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? కాకుల సంగతి విచారించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేని విషయం వరి అవుతున్నావు, దేని విషయం కృంగిపోతున్నావు, దేని విషయం ఆలోచనలో ఎక్కువైపోయి, చింత ఎక్కువైపోయి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? చింత అనేటువంటిది ప్రయోజనమా? కాదు. దేవుడు అంటున్నాడు, మీరు చింతించటం వలన మీ ఎత్తు ఏమైనా మూరెడెత్తు చేసుకోగలరా? అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి ఆలోచిస్తున్నారు కదా, చింతిస్తున్నారు కదా, ఏమైనా సాధిస్తారా? ఏం సాధించరు. అలాంటప్పుడు ఎందుకు చేస్తారు అది? దేవుడు అంటున్నాడు, ప్రార్థించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాకుల సంగతి విచారించమని ఎందుకు దేవుడు అన్నాడంటే, చింతించకుండా అవి దేవునికి మొరపెడతాయి. చింతించకుండా దేవునికి మొరపెడతాయి ఇవి. ఈరోజు మన చింత అధికమైపోయింది, మన ఆలోచనలు అధికమైపోయినాయి, కృంగిపోవడం అధికమైపోయింది, భయపడడం అధికమైపోయింది, దిగులు పడడం అధికమైపోయింది, ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలు అధికమైపోయినాయి. దేవుడు అంటాడు, కాకి దేవునితో కనెక్ట్ అవుతుంది. నువ్వు కనెక్ట్ అయ్యావా దేవునితో? లేకపోతే చింతతో కనెక్ట్ అవుతున్నావా? ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతాడు. అన్నిటికంటే తక్కువైనవే మీ చేత కాకపోతే మిగిలిన వాటి గురించి ఎందుకు చింతిస్తారు? అందుకు దేవుడు అంటున్నాడు, కాకుల సంగతి విచారించుడి. మళ్ళీ ఏం చేయాలి ప్రభువా? విచారించకుండా ప్రార్థన చేయమను. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది ప్రభువా? ఎందుకు ప్రార్థన చేయమంటున్నావు? కాకిని చూసి కాకిలాగా ఉండమని చెప్తున్నావే, మరి ఏం చేయాలి? కాకి ప్రార్థన చేస్తే, మేము ప్రార్థన చేస్తే ఏం చేస్తావు? అదే లూకాసు వార్త 12వ అధ్యాయం. ఇందాక మనము 26 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 30వ వచనంలో దానికి సమాధానం కనపడుతుంది. 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఎవరికి తెలుసంట? కాకి పిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు అని యోబు గ్రంథంలో ఉంది. ఇప్పుడు కాకిని గురించి చెప్తూ కొంచెం పదజాలాన్ని దేవుడు మారుస్తుంటున్నాడు. చింత దగ్గర దేవుడు ఏ రకంగా కనపడతాడు తెలుసా? చింతించే వ్యక్తి ఎప్పుడైతే తన జీవితంలో చింత వస్తుందని, ఎవరికైనా వస్తుంది, నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి చింత వస్తుంది. కానీ చింతలో దేవునికి కనెక్ట్గా ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏమవుతుందో తెలుసా? ఇవి మీకు కావలసి ఉన్నవని మీ దేవునికి తెలుసు కాదు, మీ తండ్రికి తెలియను. ఇప్పుడు మన సమస్య అదే కదా. తండ్రిలాగా మనం ఏం చేస్తాం? తల్లిలాగా మనం ఏం చేస్తాం? తల్లిలాగా కాదు, తండ్రిగా ఆలోచన చేస్తాం, చింతిస్తాం. ఎట్లా? తల్లిలాగా చింతిస్తాం. ఎట్లా? చింతించి ఏమన్నా సాధిస్తామంటే ఏమి సాధించాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థించు, అప్పుడు నీ స్థానంలోనికి నేను వస్తా.
నీ యొక్క స్థానంలోనికి నేను వస్తా, తండ్రిగా నీ స్థానంలోనికి, తల్లిగా నీ స్థానంలోనికి వస్తారు. మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈయన ఎలాంటి తండ్రి తెలుసా? చింతించడం ద్వారా రానటువంటిది ఏంటో ఈ తండ్రి తాను వచ్చి జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. చింతించుట వలన ఏం సాధిస్తావు? కాకి సాధించదు. అరే, అందరూ పావురాన్ని పెంచుకుంటారు, చిలకను పెంచుకుంటారు, చిన్న చిన్న పక్షులను నన్ను ఎవడు పెంచుకోలేదే అని దిగులుబడి ఆత్మహత్య చేసుకున్న కాకిని ఎప్పుడైనా చూసారా మీరు? చింతించి డ్యామేజ్ అయిపోయినటువంటి కాకి యొక్క శరీరాన్ని ఎప్పుడైనా చూసారా? లేదు. ఈ కాకి ఉండే స్వభావం ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు, ఈ కాకి దేవునికి మొరపెడుతుంది, ఈ కాకి దేవునికి మొరపెడుతుంది. అందుకే కాకి స్థానంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి కాకిలాగా వచ్చి ఆ కాకి పిల్లకి అవసరమైన ఆహారాన్ని ఇస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సేవ చేసేటువంటి శిష్యులకైనా, దేవునందు భయభక్తులు కలిగి జీవించే యోబుకైనా చింత ఉండగా దేవుడు అంటున్నాడు, కాకి దగ్గర ఒక పాఠం ఉంది, నేర్చుకో. కాకి పిల్ల దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు దేవుడే కదా. ఈరోజు ఎందుకు చింతిస్తున్నావు? చింతకు బదులుగా ఇది నాన్న చింతించే సమయాన్ని ప్రార్థనకు కేటాయిస్తాం. చింత వచ్చినప్పుడల్లా ఆ తలంపు వచ్చినప్పుడు ప్రభువా నువ్వు సహాయం చేయి, ప్రభువా నువ్వు సహాయం చేయి. ఈ 38వ అధ్యాయం కదా ఇందాక మనం చదువుకున్నాం. ఆ తర్వాత యోబు జీవితాన్ని ఒకసారి మీరు స్టడీ చేసి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత మారిపోయింటాడో తెలుసా యోబు? ఎంత మారిపోయింటాడు? ఒక 4 అధ్యాయాల తర్వాత 42వ అధ్యాయం వస్తుంది. దేవుడు యోబును ఇంతకు ముందు కంటే 2 దేవుడు దీవించాడు. ఎందుకు తెలుసా? దేవుడు అక్కడ ఒక బ్రేక్ వేశాడు. యోబు, నువ్వు ప్రార్థించడంలే యోబు, నువ్వు చింతిస్తూ ఉన్నావు. యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డిబేట్ అండ్ డిస్కషన్స్. నాలో ఏం తప్పు ఉంది? నన్ను ఎందుకు కార్నర్ చేస్తాను? నాతో ఎందుకు మాట్లాడుతున్నాను? నన్ను ఎందుకు వాదిస్తున్నారు? యు ఆర్ ఇన్ దిస్ ఫేస్. దీంట్లోంచి పక్కకు రా, పక్కకు వచ్చి ప్రార్థించు యోబు. శిష్యులతో అంటున్నారు, మీకు కావలసినవి మీకు అనుగ్రహించబడినట్లుగా మీరు ఏం చేస్తారు? ప్రార్థించండి. మొదటి శతాబ్దంలో భారతదేశంలో ఎవ్వరు లేరు, క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ సమయంలో తోమా భారతదేశానికి వచ్చాడండి. నాకు చెప్పండి, ఎవరు చూసుకునేటారు తోమాను? ఒకవేళ ఆ దినాన యూదులు ఉన్నారనుకుందాం, ఎంతమంది తెలియనటువంటి తోమాను గురించి ఎంతమంది ఆలోచించింటారు? బైబిల్ చెప్తుంది, ఎక్కడో సౌత్ ఇండియాలో ల్యాండ్ అయిపోయి పంజాబ్కి వెళ్ళి సేవ చేశాడు, టిబెట్కి వెళ్ళి సేవ చేశాడు. ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఎవరు అతన్ని పోషించారు? నేర్చుకున్నారు వాళ్ళు దేవుని దగ్గర. ఏంటి? చింతించడం కంటే ప్రార్థించడం మేలు. నువ్వు ప్రార్థించకుండా చింతించకు. తిండికి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? యోబు, నేనే కదా. ఎందుకు వరి అవుతున్నావు? 2 ఆశీర్వాదాలు ఇస్తా. ఎప్పుడు? నువ్వు కాకిలాగా మొరపెట్టు దేవునికి, కాకి పిల్లలాగా దేవునికి మొరపెట్టు. అప్పుడు నీ స్థానంలోకి, తండ్రి స్థానంలోనికి వస్తాను. తండ్రిగా, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. పరలోకమందున్న తండ్రి ఆయన, హీఈస్ లైక్ ఎ ఫాదర్. హీఈస్ ఎ ఫాదర్, లైక్ ఎ ఫాదర్ కాదు, హీఈస్ అవర్ ఫాదర్. ఆయనే మన ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్. అది 2వ సందేశం. 3వదిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. చాలు, ఇది మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఏంటి? దేవుడు ఏలియాతో మాట్లాడితే ఏలియా పోయి రాజుకు చెప్పు ఒక మాట. ఏంటి ఆ మాట? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దేవుడు ఏలియాకు చెప్తాడు, వర్షమైన మంచైనా పడదు, పోయి చెప్పు రాజుకు చెప్పేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా ఇప్పుడు నీవు ఏం చేస్తావంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, అక్కడ నేను కాకోలములకు ఆజ్ఞాపించాను, అవి నీకు ఉదయ సాయంత్రాల్లో రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తాయి అని చెప్పాడు. సో వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు పోషించాడు, సరే మంచిదే, అది కాదన్నాను నేను. కానీ ఒకవేళ రొట్టె ఆ మాంసం లేకపోతే ఏలియా ఏమైపోయేవాడు చెప్పండి?
ఎన్ని రోజులు నీళ్లు తాగి బతికేవాడు? అంటే ఏలియా యొక్క పరిచర్య కొనసాగాలి అంటే ఎవరు అవసరం తెలుసా? ఏలియా యొక్క పరిచర్య ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం వరకు కొనసాగుతుందండి. అంటే అంత సుదీర్ఘమైనటువంటి పరిచర్య, చాలా సంవత్సరాల ఈ 2 ప్యాసేజెస్కు, రాజుల మొదటి గ్రంథం 17కు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయానికి మధ్య చాలా సంవత్సరాల పరిచర్య ఏలియాది కనపడుతుంది. ఏలియా ఎందుకు పరిచర్య చేశాడు అంటే ఆ రోజు కాకులు అతన్ని బ్రతికించాయి. కాకులు అతన్ని బ్రతికించాయి. అవసరమైన ఆహారాన్ని. కాకికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? మన ఇంట్లో మీరు ఏదైనా పైన పెట్టండి, వచ్చి ఎత్తుకొని పోతుంది. పర్మిషన్ ఇవ్వలేదు, సారీ ఆకలి అవుతుందని అడుగుతుందా? ఎత్తుకొని పోవడమే దానికి తెలుసు. దొమ్మిగా ఎత్తుకొని పోతుంది, ఇంట్లోకి వచ్చి ఎత్తుకొని పోతుంది. ఒకరోజు మా ఇంట్లోకి కిటికీలో నుంచి వచ్చి కాకి ఎత్తుకపోయింది. నా కళ్ళారా నేను చూసా. కిటికీలో నుంచి వచ్చి, అది ఎంత ఇంటెలిజెంట్ కాకి అనుకోను. దానికి ఎట్లా తెలిసిందో, కిటికీలో నుంచి వస్తే ఆడ టేబుల్, డైనింగ్ టేబుల్ ఉంటుంది, టీవీ రూమ్లోకి రాలే, డైనింగ్ రూమ్లోకి వచ్చి కాకి ఎత్తుకుపోయింది. నాకు అనిపించింది ఇది ఇంటెలిజెంట్లో ఇంటెలిజెంట్ కాకి. ఎందుకంటే కిటికీలో నుంచి వస్తే డైనింగ్ టేబుల్ ఆడు ఉంటుంది. మరి చూసిందో ఎట్లా వచ్చిందో మాకు తెలియదు, కానీ చిన్న కాకి, అది పెద్ద కాకి కూడా కాదు, సీనియర్ కాకి అయితే దానికి చాలా తెలివితేటలు ఉండొచ్చులే అనుకోవచ్చు. అది చాలా చిన్నగా ఉంది కాకి, పెద్దగా అది అరుపు కూడా అంత గట్టిగా లేదు. కాకి ఎత్తుకొని పోవడం తెలుసు, ఉన్నటువంటి దాన్ని తెచ్చి కొరియర్ సర్వీస్ చేయమంటే తెలియదు దానికి. ఏలియా యొక్క పరిచర్య జరగాలి అంటే కాకిని దేవుడు వాడుకున్నాడు. కాకి ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, ఆడ పావురం ఉంది, పావురం పెట్టచ్చుగా, పావురంతో పంపచ్చు కదా. లేకపోతే చాలామంది చెప్తారు కదా, ఒక దరిద్రమైన థియాలజీ, లేకపోతే దరిద్రమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ అని చెప్తారు. కోతి నుండి మానవుడు వచ్చాడని ఆ కెరీతు వాగు దగ్గర కోతులు ఉండొచ్చు, ఆ కోతితో పంపి ప్రభువా అనలేదు. కోతి ఉంది, జంతువులు ఉన్నాయి, కానీ కాకిని దేవుడు వాడుకున్నాడండి. దేవుని బిడ్డలారా, కాకి వాడబడ్డానికి కాకి నోరేమన్నా మంచి నోరా? అది ఏం ఎత్తకపోతుందండి? ఏదైనా ఎత్తకపోతుంది కదా, ఏదైనా. దాన్ని దేవుడు ఏలియా కొరకు వాడుకున్నాడండి. దాన్ని దేవుడు ఏలియా కొరకు వాడుకున్నాడు. ఎందుకు ఈ మాట ఇంతగా చెప్తున్నానంటే, ఒక గొప్ప సేవకుని ద్వారా సేవ జరగాలంటే ఒక కాకిని దేవుడు వాడుకున్నాడు. కాకిని దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఏమనాలి, పావురాన్ని వాడుకొని నోవాహు దగ్గర పరిచర్య చేశాడు. గాడిదను వాడుకొని బిలాము దగ్గర పరిచర్య చేశాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు కాకిని వాడుకొని ఒక పరిచర్య జరిగిస్తుంటున్నాడు. ఏలియా ప్రవచన పరిచర్య, ఏలియా ఒక పరిచర్య 17వ అధ్యాయానికి క్లోజ్ కావాలి. ఆ యొక్క వర్షము లేకుండా ఎండిపోయిన వాగులు కనబడేటువంటి పరిస్థితుల మధ్య ఏలియా కూడా చాప్టర్ క్లోజ్ కావాలి, లాస్ట్ మీల్గా మారిపోవాలి. కానీ ఏలియా ఎందుకు బ్రతికాడు అంటే కాకి అనుకోలే, నేనెందుకు ప్రభువా, నన్ను ఎందుకు వాడుకుంటున్నావు? నాది ఎతకపోయే గుంపు, నేను ఇచ్చే గుంపు కాదు, నేను ఎతకపోయే గుంపు, నేను తీసుకొని వెళ్ళే గుంపు, ఉండేది దొంగలించే గుంపు నాది. నన్నెందుకు ప్రభువా? నన్ను ఎవరు ఇష్టపడరు, నేను తెస్తే ఒప్పుకోరు అనలేదండి. కాకిని వాడుకుంటే కాకి వాడబడుతూ ఉంది. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా? ఒకటి దేవుని కంట్రోల్లో ఉండు. 2 దేవుని దగ్గర మొరపెట్టు. 3వదిగా నీవెవరో మర్చిపోయి దేవుని పరిచర్య జరిగించు. నీవెవరో మర్చిపో. నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీకుండే లక్షణాలు ఏంటి, నీకుండేటువంటి క్యారెక్టర్ ఏంటి, ఇంతవరకు నీ పైన పడిన ముద్ర ఏంటి, అన్నీ మర్చిపోయి దేవా నువ్వు నన్ను వాడుకుంటావా? వాడబడతాను ప్రభా, నువ్వు ఎక్కడ వాడుకున్నా వాడబడతాను. దేవుని బిడ్డలారా, అందరి ఎదుట దేవుడు పావురాన్ని వాడుకున్నాడండి. అందరూ ప్రజలు బాప్తీసం పొందుతుండగా పావురం దిగి వచ్చి యేసుప్రభు పైకి వచ్చింది. అందరూ చూస్తున్నారు, యోహాను చూస్తుంటున్నాడు, అందరూ చూస్తున్నారు, పావురం దిగి రావడం చూశారు. పబ్లిక్ మినిస్ట్రీలో వాడబడ్డది పావురం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ కాకి, ఈ కొండల మధ్య కెరీతు వాగు దగ్గర ఎవరికి ఇది లేకుండా దాక్కొని ఉన్నాడు చూసావా, అతనికి వెళ్ళి సేవ చేయండి. సీక్రెట్గా మినిస్ట్రీ చేయమంటే చేసిందండి. చాలా సందర్భాల్లో కనబడే పరిచర్య చేయడానికి ఇష్టపడతాం, కనబడకుండా ఉండే పరిచర్య చేయడానికి కాకి ఇష్టపడింది. ఎంత ఇష్టపడిందంటే హీ డజంట్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ అ పబ్లిక్ మినిస్ట్రీ. అందరి ముందర కనపడుతుందా? ఒక గాడిద అందరి ముందర కనపడిందండి, లేదా బిలాము ముందర కనపడింది. బిలాము ముందర మాట్లాడడం ప్రారంభించింది. కాకి అనలే, ప్రభా ఆ పావురాన్నేమో అట్లా వాడుకుంటావు,
గాడిద బొమ్మనే అట్లా వాడుకుంటావు, అందరి ముందర గాడిదం పైన వెళ్ళేటువంటి పరిచర్య ఏమో ఉంటుంది. నన్ను ఎందుకు ప్రభా ఇంత సీక్రెట్గా వాడుకున్నావు అనలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కాకిని గురించి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో రాసి పెట్టాడు. నీవు ఏ రకంగా దేవుని సేవలో వాడబడినా లోకంలో గుర్తింపు ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది. హల్లెలూయా! ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది. కనబడేటువంటి విధానంలో వాడబడినా, కనబడనటువంటి విధానంలో వాడబడినా, అందరికీ తెలిసే రకంగా వాడబడినా, తెలియకుండా సీక్రెట్గా వాడబడినా, యువర్ మినిస్ట్రీ విల్ బి అక్నాలెడ్జ్డ్ బై ద లార్డ్. దేవుడు దాని పరిచర్యను గుర్తిస్తాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఏమంటాం తెలుసా? ఒకవేళ కాకికి దేవుడు చెప్పినప్పుడు ఆడుండే ఆహారాన్ని తీసుకుని పోయి ఇవ్వన్నప్పుడు, నేను ఎందుకు ప్రభువా, నేను అపవిత్రమైన పక్షిని లేవికాండంలో నువ్వే రాసి పెట్టావు, నన్ను ఎందుకు ఇప్పుడు వాడుకుంటున్నావు అనలా, వాడబడింది. చాలా సందర్భాల్లో నేను పాపి అని నాకు తెలుసు, నీకు తెలుసు, ఎందుకు వాడుకుంటావు నన్ను అనొద్దు. దేవుడు వాడుకున్నప్పుడు వాడబడ్డానికి రెడీగా ఉండు. ఎక్కడైనా సరే అది మారుమూల ప్రదేశమైన ఒక అరణ్యం, అది లేకపోతే ఇప్పుడు కూడా కెరీతు వాగు దగ్గర ఏ మాత్రం బాగుండదండి. ఇప్పుడు మీరు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి చూసినా అది పూర్తిగా డెసలేటెడ్ ప్లేస్, విసర్జించబడిన ఒక స్థలంగా ఉంటుంది. అక్కడ పరిచర్య జరిగిస్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చేసింది. కాకి నీ జీవితంలో నీకు దేవుడు ఏ పని అప్పగించిన దాంట్లో నమ్మకంగా చేయి. దేవుడు గుర్తిస్తాడు. ఆ పరిచర్యను దేవుడు గుర్తు పెట్టుకునే రకంగా వేల సంవత్సరాలు అయిపోయింది, స్టిల్ ఆ కాకి యొక్క పరిచర్య, ఆ కాకుల యొక్క పరిచర్య బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు అప్పగించింది ఏదైనా సరే నమ్మకంగా చేయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కసారి నోవహుకు సందేశం ఎవరి ద్వారా? కాకి ద్వారా. యోబుకు సందేశం ఎవరి ద్వారా? కాకి ద్వారా. శిష్యులకు సందేశం ఎవరి ద్వారా? కాకి ద్వారా. ఏలియా అంత గొప్ప ప్రవక్తకు సందేశం ఎవరి ద్వారా? కాకి ద్వారా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీతో మాట్లాడడానికి ఎవరినైనా వాడుకుంటాడు ప్రభు, లేదా నీవు వాడబడ్డానికి ఎక్కడైనా దేవుడు ఇష్టపడతాడు. బీ రెడీ ఫర్ దాట్. దానికోసం జీవించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నాకు ఈ భాగం అంతా చదివినప్పుడు ఏమనిపించింది తెలుసా? కాకుల సంగతి విచారించుడే, అదే కదండి మన టాపిక్. సీ ద బర్డ్, పక్షిని చూడు. బీ ద బర్డ్, పక్షిని చూడు, పక్షిలాగా జీవించు. కాకుల సంగతి విచారించు. ఇప్పుడు మీకు ఎప్పుడు మీ ఇంటి దగ్గర కావని కాకి వినబడిన ఈ సందేశం మీకు జ్ఞాపకం వచ్చునుగాక. ఆమేన్. ఈ సందేశం మీలో నెరవేరునుగాక. కాకి మొదటిగా దేవుని కంట్రోల్లో ఉన్నటువంటిది, దేవుని దగ్గర ప్రార్థించినటువంటిది, దేవుని పరిచర్య జరిగించినటువంటిది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదాం, దేవా ఇందుకోసమా ప్రభా? అందుకే శిష్యులతో అంటున్నాడు, కాకుల సంగతి సేవ చేయబోతున్నారు. మీరు ఎక్కడ సేవ చేసినా, కొంతమంది సేవనే పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చిందండి. అందరి 12 మంది శిష్యులు, ఎందుకంటే అపోస్తల కార్యం మరొకరు వచ్చారు యూదా ఇస్కరియోతు స్థానంలోనికి, మత్తయి అని. సో ఈ 12 మంది గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలా. తోమాను గురించి ఏం పరిచర్య చేసాడు? పరిచర్య. కానీ గుర్తించబడని పరిచర్య ఏదైనా సరే నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర పరిచర్య జరిగించగలిగితే. ఆ మధ్య కాలంలో ఒక ఫోటో నేను చూశానండి. తోమా గురించి భారతదేశ ప్రభుత్వం ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. బైబిల్ గ్రంథంలో తోమాను గురించి మనకు కనపడదు, తోమాను గురించి, కానీ భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. అంటే దేశమే గుర్తించింది తోమా యొక్క పరిచర్యను, కానీ ఎవ్వరికీ తెలియలేదు, బైబిల్ గ్రంథంలో లేదు. అయినప్పటికీ దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఈరోజు గుర్తించబడే పరిచర్యనికి ఇచ్చిన, గుర్తించబడని పరిచర్యనికి ఇచ్చిన, అందరి ఎదుట నిలబడే పరిచర్య ఇచ్చిన, అందరికీ తెలియకుండా చేసే పరిచర్య ఇచ్చిన, నమ్మకంగా చేద్దాం. దేవుడు ఒక కాకినే గుర్తు పెట్టుకొని దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయగలిగితే నిన్ను నన్ను దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. అందుకే దేవుడు అంటున్నాడు, కాకుల సంగతి విచారించుడి. ఈరోజు 3 విషయాలు ప్రభు మన ఎదురు తీసుకొని వచ్చాడు. దేవుని కంట్రోల్లో మనం ఉందాం. మన కంట్రోల్లోనైనా, మన ఫ్రెండ్స్ కంట్రోల్లోనైనా, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య ఉంటే ఈరోజు బయటికి వద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాం. రెండవదిగా నీ చింత మధ్య దేవుని వైపు చూడు, దేవుడు ప్రతి అవసరమును తీరుస్తాడు. మూడవదిగా నీకు అప్పగించబడిన పరిచర్య సీక్రెట్గా ఉన్న, రహస్యంగా ఉన్న, ఎవరికి తెలియకుండా కొండల మధ్య జరిగేటువంటి ఒక కాకి పరిచర్యలాగా ఉండవచ్చు. బట్ స్టిల్ డూ ఇట్ విత్ సిన్సియారిటీ.
God is going to bless. దేవుడు మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, ఎవరి జీవితములో సాతాను బంధకాలలో, సాతాను వ్యక్తుల యొక్క బంధకాలలో, తండ్రి పూర్వీకుల యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరిపై నా దేవుని యొక్క అగ్ని దిగివచ్చును గాక, నా దేవుని యొక్క అగ్ని దిగివచ్చును గాక. అది మనుషుల ద్వారానైనా, సాతాను ద్వారానైనా, తలంపుల ద్వారానైనా, వ్యక్తుల ద్వారానైనా, అలవాట్ల ద్వారానైనా, పద్ధతులు సాంప్రదాయాల ద్వారా బంధించబడి ఉన్నా ఇప్పుడు నా దేవుని యొక్క అగ్ని దిగివచ్చును గాక. దేవుని కంట్రోల్లోకి రాకుండా ఎవరి కంట్రోల్లో మేమున్నా ఆ కంట్రోల్ మా పైన ఈరోజు పర్మనెంట్ గా డిటాచ్ అగును గాక. యేసు నామమందు ఆ సాతాను బంధకాలు తెగిపోవును గాక. యేసు నామమందు తెగిపోవును గాక. సాతాను అలవాట్లు, కోరికలు యేసు నామమందు సంపూర్తిగా లయమైపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమందు ఈ విడుదల కలుగును గాక. తలంపుల్లో విడుదల, శారీరకమైన విడుదల, కుటుంబపరమైన విడుదల. బంధకాలు ఎక్కడ ఉన్నా ఆ బంధకాల నుంచి, సాతాను యొక్క ప్రతి బంధకం నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. నాయనా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదే విధంగా నైనా మాలో ప్రార్థన తగ్గిపోయి చింత అధికమవుతుందని ఈరోజు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, యేసు నామమందు మేము అడుగుతుంటున్నాం ప్రభా, నీ రక్తము మమ్మల్ని కడుగును గాక. ప్రార్థించకుండా చింతించిన ప్రతి సందర్భాన్ని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం. నీ శిలవ రక్తమే మమ్మల్ని కడుగును గాక. చింతించి 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 తండ్రి శరీరాలను, కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం ప్రభా. అందుకే ఈరోజు మాట్లాడారు, దేవా ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. ఆరచుచుండు పిల్ల కాకులకైనా ఆహారం ఇచ్చువాడు. అవును దేవా, మేము మీ దగ్గర ప్రార్థించలేక పొందుకోలేకపోయాం ప్రభా. చింతించాము, భయపడ్డాము, కృంగిపోయాము. అందుకే ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు, ఎవరి జీవితంలో ఏ చింత ఉన్నా చింతించక ప్రార్థించుదురుగాక, ప్రార్థించుదుముగాక. మాలో ప్రార్థనలు పెరుగునుగాక, మేము ప్రార్థించుదుముగాక, మొరపెట్టుకుందుముగాక. పొందునంత వరకు మొరపెడుతూనే ఉందుముగాక, ఇచ్చునంత వరకు ఆగిపోక మొరపెడుదుముగాక. యేసు నామమందు మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక. యేసు నామమందు విస్తారముగా ప్రార్థించుదుముగాక. విశ్వాసంతో అడుగుతూనే పొందుకుంటూనే ఉందుముగాక. యేసు నామమందు తండ్రి, ఎవరైతే లైవ్ లో, టీవీలో కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి అవసరత విషయంలో వారు చింతించక ప్రార్థించినప్పుడెల్లా అద్భుతము జరుగునుగాక. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరు ఈ ప్రార్థనలు ఏకీవించిన లెట్ దెమ్ రిసీవ్ దేర్ మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అద్భుతములు, స్వస్థతలు, విడుదలలు పొందుకొందురుగాక. యేసు నామమందు కార్యము జరుగునుగాక. నీ సేవలో ఏ పరిస్థితికైనా మేము రెడీగా ఉండడానికి, సేవ చేయడానికి కృపనివ్వండి ప్రభా. చిన్నది పెద్దది, కనబడేది కనబడంది అనేటువంటిది ప్రక్కన పెట్టి నాయన మేము మీ సేవ చేస్తూనే ఉందుముగాక. మీరు మమ్మల్ని గుర్తిస్తే చాలు ప్రభా. అదే కాకులు నేర్పించిన సందేశం ప్రభా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి ఆ కాకులు రాగలిగాయి నాయన. దేవా, మా జీవితాల్లో ప్రతి విషయంలో, సేవలో నిర్లక్ష్యము గాని, సోమరితనము గాని, తప్పించుకోవడం గాని, ఎగరగొట్టడం గాని ఎవ్వరికి లేకుండా పోవునుగాక. ఆ సాతాను అలవాట్లు తొలగిపోవునుగాక. దైవిక కార్యములు జరుగునుగాక. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని
మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.